కలకాలం జీవించే ఒక లోకం ఉందండి మరణం తర్వాత. అయితే ఆ ఆత్మకు సంబంధించిన జీవితం కోసం భూమి మీద ఏ మనిషి కూడా ఆలోచించకుండా జీవితాన్ని గడపడం ఈరోజు మనం చూస్తున్నామండి. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు? ఆ దేవునికే ఆకలి ఉందా? ఈ మనుషులు పెడితే అది తీరుతుందా? తెలియని ఆహారం తనకుంది, ఇవ్వవా అతనికి? మీకిచ్చిన పిల్లలే తనకివ్వాలి, ఇవ్వవా సువార్తకి? మనిషికి ఆకలి తీరింది, ఆ దేవునికే పస్తే మిగిలింది. తన ఆకలి తీర్చే తన తనయుడు రావాలి, తన మాటలు చెప్పే అపోస్తలులే కావాలి. తన ఆకలి తీర్చే తనయులు రావాలి, తన మాటలు చెప్పే మనమే రావాలి. తన కొరకే ప్రాణం పెట్టే పిల్లలు ఏరి, తన కొరకే పెళ్ళే వద్దనే మనుషులు ఏరి. మనిషికి కోరిక తీరింది, తన పిల్లలు రారని తెలిసింది. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు? ఆ దేవునికే ఆకలి ఉందా? ఈ మనుషులు పెడితే అది తీరుతుందా? తెలియని ఆహారం తనకుంది, ఇవ్వవా అతనికి? మీకిచ్చిన పిల్లలే తనకివ్వాలి, ఇవ్వవా సువార్తకి? మనిషికి ఆకలి తీరింది, ఆ దేవునికే